గరికపాటి గారు, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది. ఎందుకంటే అంతరించిపోతున్న కుటుంబ విలువలను కాపాడడం కోసం మీరు చేసే కొన్ని ప్రవచనాలు కానీ కొన్ని మాటలు కానీ అద్భుతంగా ఉంటాయి. కానీ ఈరోజు మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, పేద పిల్లల విద్య గురించి, పేద పిల్లల ఫుడ్ గురించి మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నాకైతే చాలా అసంతృప్తిని కలగజేసింది. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోమని లేదా మానేమానండి. లేడు పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? ప్రభుత్వం వాడు ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. యూనిసెఫ్ చెబుతోంది ప్రపంచంలోనే ఎక్కువగా పోషకాహార లోపంతో చనిపోతున్న పిల్లలు, బాధపడుతున్న పిల్లలు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నారని. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఇంకా లక్షల మంది పిల్లలు అండర్ వెయిట్ తోటి చాలా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ బ్రతుకుతున్నారు. చివరికి సరైన వైద్య సదుపాయం లేక, కార్పొరేట్ హాస్పిటల్స్ లో చూపించే స్తోమత లేక కొన్ని లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మన దేశంలో ఉంటే పిల్లలకు ఫ్రీగా చదువులేందుకు అవసరమా? ఫ్రీగా భోజనం ఎందుకు పెట్టాలి? అవసరమా? వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ తిండి వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళకి ఇంకా గుడ్డు పెట్టడం, గాడిద గుడ్డు పెట్టడం అనుకుంటూ మాట్లాడతావా? గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకు ఫ్రీగా ఇవ్వాలని మాట్లాడతారా గరికపాటి గారు? పేద పిల్లలకి ఫ్రీగా చదువు అవసరం లేదు, ఫ్రీగా ఫుడ్ అవసరం లేదు అనే వాళ్ళందరూ ఒక్కసారి ఆ పేద పిల్లల జీవితంలోకి వెళ్లి బ్రతికి చూడండి. అప్పుడు అర్థమవుతుంది మీలాంటి వాళ్ళందరికీ ఆ బ్రతుకు ఎంత బాధాకరంగా ఉంటుందో. అలాంటి కష్టాలు మీకు తెలియదు కాబట్టి మీ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు గరికపాటి గారు.